అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా బుద్ధి అనే ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ఏదైనా పని చేసే ముందు లేదా రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆగడంలో ఎంత శక్తి ఉందో తెలుసుకుందాం. మన ఈ ప్రయాణాన్ని భగవద్గీతలోని ఈ శ్లోకంతో మొదలుపెడదాం. దీని అర్థమేంటంటే, బుద్ధి ఉన్నవాళ్లు ఈ జీవితంలో మంచి చెడు అని రెండింటినీ వదిలేస్తారు అని. సో ఈ పాత మాటే మనం తెలుసుకోబోయే జ్ఞానానికి ఫౌండేషన్ అన్నమాట. అయితే అసలు జ్ఞానమంటే ఏంటి? మనం రోజు వాడే ఈ పదానికి అసలైన మీనింగ్ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే జ్ఞానమంటే చాలా విషయాలు తెలిసి ఉండటం అని. కానీ అది నిజం కాదు. ఇక్కడ చూసినట్టు జ్ఞానమంటే బోలెడంత ఇన్ఫర్మేషన్ కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏది కరెక్టో ఆలోచించి నిర్ణయం తీసుకునే కెపాసిటీనే జ్ఞానం. ఈ చిన్న తేడా చాలా ముఖ్యం. సరే, ఈ జ్ఞానమనే కాన్సెప్ట్ని మనకి ఇంకా బాగా అర్థమయ్యేలా చేయడానికి ఇప్పుడు కృష్ణుడు ఇంకా ఋషిక ఈ రెండు పాత్రల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల సంభాషణతో ఈ లెసన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక ప్రశాంతమైన సాయంత్రం ఋషిక కృష్ణుడి పక్కన కూర్చుంది. తన మనసులో ఒక డౌట్, మనలో చాలామందికి వచ్చే డౌట్ లాంటిది అది. ఆమెలా అడిగింది, కృష్ణ, మనసు నిండా కోపంతో నిండిపోయినప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్న ఈ కథ మొత్తానికి హార్ట్ లాంటిది. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి? ఋషిక అడిగిన ప్రశ్నకి కృష్ణుడు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు. దానికి బదులుగా రామాయణం నుండి ఒక పవర్ఫుల్ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అదే హనుమంతుని కథ. మనందరికీ తెలిసినట్టే హనుమంతుడు సముద్రం దాటి సీతమ్మను వెతుక్కుంటూ లంకకు చేరుకున్నాడు. ఆయన మిషన్ ఒక్కటే, సీత ఎక్కడుందో కనుక్కోవాలి, ఆమె సేఫ్గా ఉందని రాముడికి చెప్పాలి. కాని అక్కడ అశోకవనంలో ఉన్న సీతమ్మను ఆ పరిస్థితిని చూసి ఆయనకు విపరీతమైన కోపమొచ్చేసింది. ఆయన మనసంతా ఆవేశంతో నిండిపోయింది. చూడండి, ఋషిక అడిగింది కూడా ఇదే కదా. ఎంతటి వీరుడైనా ఆ ఎమోషన్స్ నుండి తప్పించుకోలేరు. ఆ కోపంలో హనుమంతుడికున్న పవర్కి తలుచుకుంటే ఒక్క గెంతులో లంక మొత్తాన్ని బూడిద చేయగలడు. అది ఆయనకి చాలా చిన్న పని. కాని హనుమంతుడు ఆగాడు. ఆ విపరీతమైన కోపం మధ్యలో ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగాడు. ఈ ఒక్క క్షణం ఆగడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న గ్యాప్లో ఆయన ఇలా అనుకున్నాడు, అరే, నా పని సీతమ్మను వెతకడం, ఈ లంకను కాల్చడం కాదు కదా. ఆ క్షణం ఆగడం వల్లే టెంపరరీ కోపం నుండి తన అసలు లక్ష్యమేంటో గుర్తు తెచ్చుకోగలిగాడు. సరే, ఇప్పుడు కథలోంచి బయటకొచ్చి మళ్లీ కృష్ణుడు ఋషిక దగ్గరికి వెళ్దాం. ఈ కథలోని అసలు నీతిని కృష్ణుడు ఇప్పుడు వివరించబోతున్నాడు. ఈ స్లైడ్ చూస్తే కథ మొత్తం సారాంశం అర్థమైపోతుంది. కృష్ణుడు చెప్పిన పాయింట్ ఇదే. ఇమోషన్ ముందు వెళ్తే, అంటే కోపం లాంటివి ముందు నడిపిస్తే తప్పులు జరుగుతాయి. అదే బుద్ధి అంటే ఆలోచన ముందు వెళ్తే శాంతి వస్తుంది. కృష్ణుడి మాటలు వినగానే ఋషికకు అంతా క్లియర్గా అర్థమైపోయింది. ఆమె వెంటనే ఓ అంటే ముందు ఆగి ఆ తర్వాత ఆలోచించాలన్నమాట అని అడిగింది. చూసారా, ఆమె కరెక్ట్ పాయింట్ పట్టుకుంది. దానికి కృష్ణుడు నవ్వుతూ చెప్పిన జవాబు నిజంగా అద్భుతం. అవును ఋషిక, ఆ చిన్న ఆగుదలే అదే గొప్ప బుద్ధి అని చెప్పాడు. ఎంత సింపుల్గా ఉంది కదా. ఆ చిన్న పాజ్లోనే అసలైన జ్ఞానముందన్నమాట. ఓకే, మరి మనం నేర్చుకున్న ఈ పాఠాన్నంతా ఒక సింపుల్ ఫార్మ్యులాలాగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఈ చివరి భాగం మనకు అదే చూపిస్తుంది. బుద్ధి అనేది ఈ 3 స్టెప్స్తో కూడిన ఒక ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఆగడం. ఏదైనా రియాక్ట్ అయ్యే ముందు ఒక్క సెకండ్ ఆగాలి. సెకండ్ స్టెప్ ఆలోచించడం. మన అసలు లక్ష్యమేంటి, దీనివల్ల ఏమవుతుంది అని. ఇక మూడోది, చివరిది నిర్ణయం. ఆ ఆలోచన తర్వాత ఒక క్లియర్ డెసిషన్ తీసుకోవడం. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్. ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన లైఫ్లో మనం తీసుకునే ఏ చిన్న పాజ్ ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు? ఒక మాట అనే ముందు, ఒక మెయిల్ పంపే ముందు, ఒక డెసిషన్ తీసుకునే ముందు. ఆ చిన్న విరామం బహుశా మన రిలేషన్స్ని, మన ప్రశాంతతను కాపాడగలదేమో. ఒకసారి ఆలోచించండి.